అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ గురించి నేను గత 2 వీడియోలో మాట్లాడాను. అంటే ఈ రోజే మాట్లాడాను, ఇప్పుడే మాట్లాడాను. గొంతు కూడా మోగిపోయింది. కనీసం చాలా చోట్ల నుంచి మాట్లాడుతున్నాను. లెంత్ వస్తుందని చెప్పి నేను 1 by 1 ఒక్కొక్క వీడియోగా పోస్ట్ చేస్తున్నాను. 2 వీడియోలు ఆల్రెడీ మాట్లాడేసాను. ఇది 3వ వీడియో. పల్లవి ప్రశాంత్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఎవరు ఇరికిచ్చారు, పల్లవి ప్రశాంత్ మీద దుష్ప్రచారం ఎవరు చేపించారు, ఎవరు చేశారని చెప్పి ఫస్ట్ వీడియోలో మాట్లాడడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు సరైన సాక్ష్యాధారాలు లేకుండా పల్లవి ప్రశాంత్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, కనీసం ఆధారాలు లేకుండా పోలీసు వారు ఎందుకు అరెస్ట్ చేయాల్సింది అని చెప్పి దాని గురించి పోలీసు వారి గురించి ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఇది బిగ్ బాస్ ఎవరైతే బిగ్ బాస్ ఇంటికి వెళ్ళిన సభ్యులు ఉన్నారో 19 మంది నిజంగా ఈ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన తర్వాత నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. కనీసం ఈ 19 మందిలో 3 తప్ప ఎవరు స్పందించలా. నేను ఈ వీడియో చేసేంత వరకు ఎవరు స్పందించలా. ఒకటి బోలే గారు. నిజంగా బోలే గారు అంటే వ్యక్తి బిగ్ బాస్కి వెళ్ళడం కానీ లేదా పల్లవి ప్రశాంత్కి బోలే గారు లాంటి వ్యక్తి దొరకడం కానీ పల్లవి ప్రశాంత్ అదృష్టం. ఎవరు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు బయటికి రాకపోయినా, ఎవరు గలం వినిపించకపోయినా, ఎవరు అరెస్ట్ పట్ల నిరసన తెలియజేయకపోయినా బోలే గారు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అలాగే కోర్టుకి వెళ్ళి, అలాగే అన్ని విధాలుగా బోలే గారు నిజంగా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్గా నిలబడడం జరిగింది. చాలా పోరాడారు. అదేవిధంగా టేస్టీ తేజ అతను కూడా చాలా గ్రేటు. తర్వాత నేను ఇంతకుముందుగా చూశాను అశ్విని గారు, ఆవిడ కూడా స్పందించడం జరిగింది. వీళ్ళు 3 కూడా స్పందించడం జరిగింది. మిగతా ఎవరు కూడా స్పందించలా. నిజంగా ఎందుకు స్పందించలేదు నాకైతే అర్థం కల. నేను ఈ వీడియో చేసేంత వరకు ఎవరు స్పందించలా. గొంతు మోగిపోయింది, మాట తడబడుతుంది. అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకో అసలుకి వీళ్ళందరూ మిగతా వాళ్ళు పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు స్పందించలేదు. అయితే నిజంగా నాకు శివాజీ గారు దీని మీద స్పందించాలని నాకు చాలా కోరిక ఉంది. నిజంగా పల్లవి ప్రశాంత్ మీద ఈ అరెస్ట్ పట్ల శివాజీ గారు కానీ గలం ఇప్పిస్తే అది ఇంకా కొంతమంది లక్షల్లో కొంతమంది జనాలకి ఈ వీడియో వెళుతుంది, ఆ మాటలు వెళుతుంది. పల్లవి ప్రశాంత్ నిజంగా ఏ తప్పు చేయలా. అతనికి ఇన్నోసెంట్. అసలు అతనికి ఏమీ తెలియదు. అన్యం పుణ్యం ఏమీ తెలియదు. అసలుకి అమాయకుడు. నిజంగా అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎవరు కూడా సపోర్ట్ చేయలా. కనీసం అమర్దీప్ కూడా సపోర్ట్ చేయలా. అమర్దీప్ అని ఒక వీడియో పెట్టి ఉండొచ్చు, అతను అలా చేసేవాడు కాదు, నా కార్లు అతను పగలగొట్టలేదని చెప్పి. అతను కూడా ఒక వీడియో కూడా పెట్టలేదు. ఎవరు పెట్టలా. ప్రియాంక పెట్టలా, అర్జున్ పెట్టలా, ఇంకా చాలా మంది వచ్చారు కదా, వాళ్ళు ఎవరు కూడా దీని మీద స్పందించాల. అరెస్ట్ పట్ల నిజంగా చాలా సిగ్గేస్తుంది. ఇదేనా మీ ప్రేమ? ఇదే మీ అభిమానం? మీరు 105 రోజులు ఒక కుటుంబంలాగా ఒక బిగ్ బాస్ హౌస్లో ఉండి మీరు నేర్చుకునేది కానీ, మీరు పంచుకున్న ప్రేమ కానీ ఇదే మీరు పంచుకున్న ప్రేమ? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నాకు పల్లవి ప్రశాంత్ చాలా క్లోజ్ అయ్యాడు, నాకు ఫ్రెండ్, అందుకే బ్యాండ్, ప్రియాంక గారు అయితే బ్యాండ్ చేసింది, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఇదే ఫ్రెండ్షిప్? మీ ఫ్రెండ్ ఒక ఆపదలో ఉన్నాడు, అన్యాయంగా అరెస్ట్ చేశారంటే మీ వంతుగా మీరు ఒక వీడియో, మీరు ఎల్లపోయినా పర్లేదు, ఎవరు కూడా ప్రియాంక కానీ ఎవరైనా కానీ ఎల్లపోయినా కూడా పర్లేదు, కనీసం గలం ఇప్పిస్తే ఒక వీడియో పెడితే అది ఎంతో సంతోషంగా ఉన్నది ఆ వ్యక్తికి లేదా పల్లవి ప్రశాంత్ అభిమానులకి. అది బిగ్ బాస్ అవుతామంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. శివాజీ గారు ఖచ్చితంగా మాట్లాడతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. శివాజీ గారు మాట్లాడతారు. ఈరోజు మాట్లాడకపోతే రేపన్నా మాట్లాడతారు. శివాజీ గారు ఎప్పుడైనా కానీ ప్రశాంత్ పట్ల నిజాయితీగా ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు. దానికి ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా శివాజీ గారు మాట్లాడతారు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు మాట్లాడకపోతే ఇప్పుడు బిగ్ బాస్లో మేము చూసినంత కూడా అబద్ధం అనుకోవాల్సి వస్తుంది. మేము బిగ్ బాస్లో మీరు చేసిన డ్రామాలు కానీ, మీరు చూపించిన ప్రేమలు కానీ, ఇవన్నీ కూడా మాకు యాక్టింగ్ లాగా అనిపిస్తుంటుంది. ఇంకా మీరు స్పందించకపోతే, మీరు మనుషులే కదా, అదే అమరదీప్కి ఎలా జరుగుంటే మీరు సైలెంట్గా ఉంటారా?
లేదా ప్రియాంకకి ఇలా జరుగుంటే సైలెంట్ ఉంటారా? శోభా శెట్టికి ఇలా జరుగుంటే సైలెంట్గా ఉంటారా? ఒకసారి మానవత్వంతో ఆలోచించండి. నిజంగా ఆ వ్యక్తి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి నిజంగా తప్పు చేసి ఉంటాడా? నిజంగా ఇలాంటి పనులు చేస్తాడా పల్లవి ప్రశాంత్? ఒకసారి ఆలోచించండి. మీ ఎవరు ఆలోచించినా ఎవరు మాట్లాడిపోయినా పల్లవి ప్రశాంత్ కోసం, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా నిలబడతారు కూడా. మీరు నిలబడిపోయినా, ఎవరైతే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నిలబడకపోయినా పల్లవి ప్రశాంత్ అభిమానులు ఖచ్చితంగా నిలబడతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తులకి మాలాంటి వాళ్ళు కూడా మాకు సంబంధం లేకపోయిన టాపిక్ అయినా కానీ మేమేదో పాలిటిక్స్ గురించి అనలైజ్ చేస్తాం. మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులమి అయినా కానీ ఒక మానవత్వంతో, సామాన్యుడితో మేము కూడా పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఇంట్లో 105 రోజులు ఉన్నారో, మీరు 105 రోజులు గడిపారు ఆ ఇంట్లో, మీకు కనీసం కొంచెం కూడా మానవత్వం లేకుండా మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నిజంగా చాలా సిగ్గేస్తుంది, చాలా బాధగా కూడా ఉంది. మీరందరూ కూడా స్పందిస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. నిజంగా పల్లవి ప్రశాంత్గా శివాజీ గారు కానీ, లేదా అమర్దీప్ కానీ, అర్జున్ కానీ, శోభా శెట్టి కానీ, ప్రియాంక కానీ వీరందరూ కూడా స్పందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీ మీద ఇంకా ప్రేక్షకులకి, అభిమానులకి, జనాలకి మీరు ఇంకా దగ్గర అవుతారు. మీ మీద కూడా చాలా మంచి అభిప్రాయం వస్తుంది. అరే మేము చూసిన బిగ్ బాస్లో మేము చూసినంత నిజమేను అని చెప్పి ఒక అభిప్రాయానికి వస్తారు. ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక సపోర్ట్గా మాట్లాడతారని ఆశిస్తున్నాను. తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏం జరుగుతుందో ఖచ్చితంగా నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను, దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడతాను. నెక్స్ట్ జై హింద్.